'డాకు మహారాజ్'. సో, 'డాకు మహారాజ్' ఆ టైటిల్‌కి ఎందుకు పెట్టారంటే, సో, డాకు అంటే సో, ఒకప్పుడు బందిపోటు దొంగ అంట. సో, బందిపోటు దొంగకి ఆ పేరు ఎందుకు పెట్టారు? సో, దానికి ఆ మహారాజు ఎందుకు జోడించారో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. సో, ఈ టీజర్ టైటిల్ టీజర్ ఎలా ఉందంటే, సో, టాప్ నాచ్ అయితే ఉంది. సో, మన బాలయ్య గారిని చూపించే విధానం అయితే యంగ్ లుక్ అయితే చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. వింటేజ్ లుక్ అయితే కనబడ్డదని చెప్పుకోవచ్చు. సో, 'డాకు మహారాజ్' ఒక మకుటం లేని మహారాజు. సో, పుణ్యం లేకుండా యుద్ధం చేసే ఒక యోధుడు అని చెప్పుకోవచ్చనమాట. సో, ఆ యోధుడి గురించే ఈ కథ. సో, బందిపోటు అంటే ఆ దొంగకు పెట్టిన పేరే డాకు. ఆ డాకు ఆ మహారాజు ఎలా అయ్యారు అనేదే ఈ స్టోరీ అని చెప్పుకోవచ్చనమాట. సో, మొత్తానికి ఓవరాల్‌గా ఈ మూవీ నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. సో, తమన్ బీజీఎం కానీ, సో, ఈ మూవీ మనకు సంక్రాంతికి రాబోతుంది. సో, సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్. సంక్రాంతి వస్తుందమ్మా అని చెప్పేసి మన 'వెంకి మామ' మూవీ, తర్వాత బాలయ్య బాబు గారి మూవీ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ అయితే సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, బాబీ కొల్లి. సో, 'జైలు లవకుశ' చూసినా, ఏ మూవీ చూసినా తనది ఒక ర్యాంపేజ్ అయితే ఉంటుంది. సో, ఈ మూవీతో తను బిగ్గెస్ట్ డైరెక్టర్ అవ్వబోతున్నారు. సో, ఆల్రెడీ అయ్యారు. సో, ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ మన బాలబాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ మూవీపై ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంది, హైప్ ఉందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నాగరాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.